అన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే వాళ్ళు దేశమంతా తిరగచ్చు, నన్ను మాత్రం రానివ్వరా, యువతను బలి చేసి గద్దెనెక్కారు, తెలంగాణ బలిదానాలు కదిలించాయి, నివాళులర్పిద్దామంటే అనుమతి ఇవ్వలేదు, తెలంగాణ అభివృద్ధికి జనసేన పనిచేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ సిద్ధాంత ధోరణి, దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులతో పోరాడుతూ ఢిల్లీ మెడలు వంచుతామని ప్రగల్భాలు, కానీ ఇక్కడికి వచ్చి తమ తల్లే వంచుకుంటారు. దేశానికి బలమైన నాయకుడిగా ప్రధాని మోడీ, దేశ సమగ్రత సమైక్యత జనసేన పార్టీ ఆత్మ, జాతీయ సమైక్యత కోసం సేన ప్రస్థానం పేరుతో హస్తంలో నిర్వహించిన భేటీలో పవన్ అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే పెట్టుబడులతో రండి అంటూ చంద్రబాబు సింగపూర్ని హైలైట్ చేశారు. అయితే ఇచ్చంపల్లిలో మిగులు జలాలు లేవు, తేల్చిన జాతీయ జలాభివృద్ధి సంస్థ, గోదావరి నీరు కావేరీకి మళ్లించాలంటే ఛత్తీస్గఢ్ అనుమతి తప్పనిసరి, రాష్ట్రం వాడుకొని సాగునీరేశారని నివేదికలో స్పష్టం చేసిన NWDA, తెలంగాణ నుంచి అనుసంధానిస్తే ప్రయోజనం లేదు, ఏపీ జలవనరుల శాఖ గోదావరి కావేరీ అనుసంధాన పథకం కోసం తెలంగాణలో ఇచ్చంపల్లి ప్రాజెక్టు నుంచి జలాల తరలింపు సాధ్యం కాదని జాతీయ జలాభివృద్ధి సంస్థ స్పష్టం చేసింది. దీనికి కారణం ఇచ్చంపల్లిలో మిగులు జలాలు ఏవి లేకపోవడమని పేర్కొంది. ఇచ్చంపల్లిలో 70% నీటి లభ్యత ఉన్నందున మిగులు జలాలు అందుబాటులో లేవని తేల్చెప్పింది. గోదావరి కావేరీ అనుసంధాన పథకం కోసం కేంద్ర జల సంఘం DPRని తయారు చేసి దీని ప్రకారం 2023 నాటికి ఇచ్చంపల్లి వద్ద గోదావరి జలాలు 70% అందుబాటులోనే, మిగులు జలాలు ఏవి అందుబాటులో లేవు. ఈ మేరకు NWDA ఓ నివేదికలో స్పష్టం చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.